ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనకి ఏ మొబైల్ బ్రాండ్ కూడా 20,000 లోపు ఒక్క మంచి మొబైల్ కూడా లాంచ్ చేయలేదు. సో మనం 20,000 బడ్జెట్లో ఒక మొబైల్ కొనాలంటే ఆ మొబైల్లో ఏదో ఒక విషయంలో అయితే కాంప్రమైజ్ అయితే అవ్వాల్సింది ఉండేది. లైక్ ప్రాసెసర్ బాగుంటే ఎల్సిడి డిస్ప్లే రావడం, లేదా AMOLED డిస్ప్లే ఉంటే కెమెరా యావరేజ్గా ఉండడం, ఇలాంటివి అయితే చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు మనకి ఐక్యూ బ్రాండింగ్ నుండి ఒక ఎక్స్ట్రాడినరీ మొబైల్ అయితే లాంచ్ అయిపోయింది 20,000 బడ్జెట్లో. ఆ మొబైల్ వచ్చేసి ఐక్యూ Z9 5G అనమాట. సో ఈ వీడియోలో ఈ మొబైల్ యొక్క ఓవర్వ్యూ అయితే చూద్దాం. ఎవరైతే 20,000 బడ్జెట్లో ఒక బెస్ట్ మొబైల్ గురించి చూస్తున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఫస్ట్ మనం ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ 4 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్ మనకి ఎక్కువ మొబైల్ని హీట్ అవ్వకుండా అయితే చూసుకుంటుంది. అండ్ ఈ ప్రాసెసర్ మనకి Snapdragon 7S Gen 2 కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఫ్లాగ్షిప్ 50 మెగాపిక్సెల్ Sony IMX882 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఈ సెన్సార్ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇంకా మనకి 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ మనకి ఫుల్ HD ప్లస్ 120Hz 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఈ డిస్ప్లేలో 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే స్టార్ 2+ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే HDR కాంటెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మీరు HDR కాంటెంట్ కూడా ఈజీగా చూడొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఛార్జర్ని యూజ్ చేసి మీరు ఛార్జింగ్ పెడితే 1 అవర్ లోపే మీ మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇంకా మనకి ఐక్యూ ఎప్పుడు బడ్జెట్ సిరీస్లో సింగిల్ స్పీకర్నే తీసుకొస్తూ ఉంటుంది. ఈసారి బిగ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో మీకు ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. అండ్ ఈ మొబైల్ IP54 డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ విషయం గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 14తో వస్తుంది. ఇందులో 2 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అంటే Android 15, Android 16 కూడా ఈ మొబైల్కి వస్తాయి అప్డేట్స్. అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. సో అప్డేట్స్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఈ మొబైల్ని 4 to 5 years అయితే ఈజీగా యూజ్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఈ మొబైల్ మనకి డ్యూయల్ సిమ్ స్లాట్తో అయితే వస్తుంది, నానో సిమ్ స్లాట్తో అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్లో Bluetooth 5.3 సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. 19,999 రూపాయలకి అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. అండ్ మీరు ఈ మొబైల్ని ICICI క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కొంటే ఇంకొక 2000 అయితే డిస్కౌంట్ వస్తుంది. సో ఈ మొబైల్ మీకు 17,999 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇది ఒక బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. మీరు 20,000 బడ్జెట్లో ఒక టాప్ నాచ్ మొబైల్ గురించి చూస్తున్నట్లయితే ఈ మొబైల్ని ఖచ్చితంగా తీసుకోండి. సో మీకు 17,999 రూపాయలకి ఈ స్పెసిఫికేషన్స్తో మీకు ఏ మొబైల్ కూడా రాదు. సో అందుకనే నేను ఈ మొబైల్ని అయితే రికమెండ్ చేస్తున్నాను. ఎవరైతే 20,000 బడ్జెట్లో మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ మొబైల్ని అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఈ మొబైల్ని పర్చేజ్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ని యూజ్ చేసి పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఐక్యూ Z9 5G మొబైల్ ఓవర్వ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.